కాలంలో ఎక్కువ మందికి చిన్న చిన్న అమ్మాయిలకు పీసీఓఎస్ వచ్చేస్తుంది. ఇరెగ్యులర్ పీరియడ్ కూడా వస్తుంది. అండ్ ఎక్కువ మందికి ఈ టైప్ ప్రాబ్లమ్స్ రావడానికి అతి ముఖ్యమైన కారణం ఏంటి, మనం ఇది ఈరోజు తెలుసుకోవాల్సిన విషయం. ఓకే, సో యాక్చువల్లీ చెప్పాలంటే ఇది ఎట్లా ఉందంటే, దిస్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ హార్మోనల్ ఇంబాలెన్స్ ఇన్ ద బాడీ. ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ మనకు ఎందుకు వస్తుంది, మనం తెలుసుకోవాల్సిన విషయం ఇది. యాక్చువల్లీ ఎప్పుడైనా సరే మనం ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ఈటింగ్ హ్యాబిట్ మనం పెంచేసామనుకో, ఆటోమేటికల్లీ మనకు ఈ టైప్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతాయి. అండ్ ఒకటి మీరు గుర్తుంచండి, ఎప్పుడైనా సరే మీరు పీరియడ్ స్టార్ట్ అయిపోయిందంటే కొన్ని రోజుల తర్వాత మనకు ఏమవుతుందంటే లైక్ ఓవలేషన్ టైం ఉంటుంది. ఓకే, ఆ తర్వాత ఎగ్ జనరల్గా అక్కడ ఎగ్ ఫామ్ అవుతుంది. దానిలో ఒకటి మ్యాచ్యూర్డ్ ఎగ్ ఉంటుంది. ఓకే, ఈ మ్యాచ్యూర్డ్ ఎగ్ యాక్చువల్లీ ఉండిపోతుంది. అక్కడ ఉండిపోవడం వల్ల అక్కడ ఏమవుతుందంటే, ఇఫ్ దట్ ఈస్ నాట్ ఫర్టిలైజ్ అవ్వకపోతే, ఓకే, అప్పుడు ఏమవుతుందంటే డెఫినెట్గా అక్కడ సిస్ట్గా మారిపోతాయి. సిస్ట్గా ఎందుకు మారుతాయని అంటే దాని కారణం ఏంటంటే ప్రొజెస్టెరాన్ హార్మోన్ మన శరీరంలో సరిగా లేకపోతే అది ఫర్టిలైజ్ అవడం కూడా కష్టమవుతుంది. బికాజ్ ఫర్టిలైజ్ చేయడానికి మనకు ప్రొజెస్టెరాన్ హార్మోన్ కూడా కావాలి. అక్కడ ఈ ప్రొజెస్టెరాన్ ఎప్పుడైనా సరే బాడీలో షార్ట్ పడితే మనకు ఆ ఎగ్ ఫర్టిలైజ్ అవుతుంది. దట్ ఈస్ వన్. ద సెకండ్ థింగ్, మనకు క్వశ్చన్ రావచ్చు, ఈ ప్రొజెస్టెరాన్ హార్మోన్ మన శరీరంలో ఎందుకు తగ్గిపోతుంది. ఓకే, సో దట్ ఇస్ అసలు విషయం అది ఇదే అన్నమాట అక్కడ. సో ప్రతి ఒక్కరికి క్వశ్చన్ ఉంటుంది మైండ్లో. బట్ ఈ హార్మోన్ తగ్గడానికి కారణం ఏంటంటే ఎక్సెసివ్గా ఫీమేల్ బాడీలో మేల్ హార్మోన్ పెరిగిపోతే ఆటోమేటికలీ అక్కడ ఏమవుతుందంటే మనకు ఈ ప్రొజెస్టెరాన్ లెవెల్ తగ్గిపోతుంది. సో ప్రొజెస్టెరాన్ లెవెల్ తగ్గిపోతే అక్కడ ఆ పర్టికులర్ ఆ ఓవం అక్కడ ఏమవుతుందంటే లైక్ ఒక సిస్ట్గా మారిపోతే రకరకాల ప్రాబ్లమ్స్ మనకు స్టార్ట్ అయిపోతాయి. బికాజ్ మేల్ హార్మోన్ విల్ బి ఇంక్రీజ్ ఇన్ ద బాడీ. అండ్ మేల్ హార్మోన్ ఇంక్రీజ్ అయి ఉంటే మనకు ఎట్లా మగవాళ్ళకు నార్మల్గా ముస్టాచ్, బేడ్స్ అండ్ హెయిర్స్ డెవలప్ అయిపోతుంది. ఈవెన్ ఆడవాళ్ళకు కూడా అదే జరుగుతుంది అక్కడ. సో ఈ అన్వాంటెడ్ హెయిర్స్ రావడానికి కూడా ఇదే కారణం. దాంతోపాటు ఇఫ్ యూ థింక్ ఆఫ్ ద పీసీఓఎస్, దానికి అతి ముఖ్యమైన కారణం ఏంటంటే ఎక్సెసివ్ మేల్ హార్మోన్ ప్రొడక్షన్ ఇన్ ద బాడీ ఆల్సో కాజెస్ దిస్ ప్రాబ్లమ్. ఓకే, ఈ ఎక్సెసివ్ మేల్ హార్మోన్స్ మన బాడీలో ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, దిస్ ఇస్ ద మెయిన్ క్వశ్చన్ అన్నమాట అక్కడ. సో మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే మన శరీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేసిందంటే డెఫినెట్గా ఏమవుతుందంటే అక్కడ ఫిమేల్ బాడీలో మేల్ హార్మోన్ పెరిగిపోతాయి. దిస్ ఇస్ వెరీ 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 కామన్ థింగ్స్. సో ఈ ఇన్సులిన్ లెవెల్కు మనం మెయింటైన్ చేయాలి. ఇఫ్ యు ఆర్ మెయింటైనింగ్ యువర్ ఇన్సులిన్ లెవెల్ ఇన్ యువర్ బాడీ, definitely you can prevent the PCOS, extra fat and different types of unwanted hairs, otherwise unwanted fats in the different organs in the body and many other problems. So insulin level ku manam maintain cheyali. We should not allow it to grow in the body. Okay, so daniki manam em cheyali, actually food maintain cheyali, correct food manam teesukovali. And danto patti మనం చేయాల్సింది ఏంటంటే డైలీ బేసిస్లో అట్లీస్ట్ 1 అవర్ ఖచ్చితంగా స్ట్రెచింగ్ అండ్ బెండింగ్ ఎక్సర్సైజ్ ఉండాలి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇది మాత్రమే చేయండి. అండ్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఆల్ ద జంక్ ఫుడ్, హై ఆయిలీ ఫుడ్, హై ఫ్యాట్ ఫుడ్, ఎక్సెసివ్ క్వాంటిటీ ఆఫ్ స్వీట్స్, ఇది అన్నీ మీరు తగ్గిస్తే ఖచ్చితంగా మీకు ఈ పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ కూడా మీకు సాల్వ్ అవుతుంది. అండ్ దాంతోపాటు అన్వాంటెడ్ హెయిర్స్ కూడా కంప్లీట్గా వెళ్ళిపోతాయి. అండ్ మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు. అండ్ మీకు బాడీకి సెన్సిటివిటీ తగ్గిపోతుంది. ఇన్ ఫ్యూచర్ రావాల్సినది రకరకాల మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ లైక్ పీసీఓఎస్, ఒబేసిటీ, అబ్డోమిన్ ఫ్యాట్
అండ్ దాంతో పాటు మేబీ సమ్ అదర్ పార్ట్స్ డ్యామేజ్ ఇన్ ద బాడీ, సమ్ అదర్ ఆర్గాన్స్ డ్యామేజ్ ఇన్ ద బాడీ. ఇది అన్ని దాని నుంచి మనం సేవ్ అవ్వగలుగుతాం. ఓకే, సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్ అండ్ ట్రై టు maintain your insulin level. I have different types of videos about the insulin resistance. అది కూడా మీరు ఫాలో అవ్వండి. ఇఫ్ యూ టైప్ డాక్టర్ S.A. కుమార్ ఆ తర్వాత లైక్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, దెన్ you'll get that video also. I have different videos in different channels, so you'll get it. And మీరు దాని నుంచి ఎలా బయటపడాలో అది కూడా మీకు తెలుస్తాయి. అండ్ యూ క్యాన్ మెయింటైన్ యువర్ గుడ్ హెల్త్. అండ్ మోస్ట్ ప్రాబ్లీ స్పెషలీ ఫర్ ద లేడీస్ ఐ సజెస్ట్, వాళ్ళకు బ్రెస్ట్ ట్యూమర్ రావడానికి, ఒబేసిటీ రావడానికి, అబ్డోమిన్ ఫ్యాట్, లోవర్ అబ్డోమిన్ ఫ్యాట్ పెరగడానికి, లేకపోతే లైక్ బుగ్గలు బాగా పెరగడానికి, ఒక ఎక్సెసివ్ అక్వార్డ్నెస్ ఫేస్లో కనపడడానికి, ఈ ప్రతి దానికి కారణం ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో దీని నుంచి బయటపడండి అండ్ మెయింటైన్ ఏ హ్యాపీ లైఫ్. థ్యాంక్ యూ. And I'll suggest you, like if you have any sort of doubt, if you want any other videos like this, definitely you can write on the comment box. I'll try to clarify your doubts in the next video. So thank you. My number is 9014005995 ఈ నంబర్కు మీరు కాల్ చేసి ఎప్పుడైనా సరే మీరు మాట్లాడవచ్చు. మీ డౌట్స్ కూడా మీరు క్లియర్ చేయొచ్చు. ఇఫ్ యూ ఆర్ బిజీ ఐ విల్ కాల్ యూ బ్యాక్ లేటర్. దట్ ఈస్ వన్. అండ్ సెకండ్ థింగ్, if you have not subscribed my video, please subscribe it, so you'll get the clear notification whenever my video comes. Thank you.